సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతున్నప్పుడు జగన్ గారి పైన ఎవరో రాయి విసరడం, ఆయన గాయం కావడం ఇదంతా కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది. సో అసలు దాడి చేసింది ఎవరు అనేది పక్కన పెడితే అటు వైసీపీ వాళ్ళు మాత్రం ఇది టీడీపీ వాళ్ళు చేశారు, చంద్రబాబు గారే ప్లాన్ చేయించారు అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు మాత్రం ఇది కోడికత్తి సీన్ ఎటువంటి డ్రామా క్రియేట్ చేశారు, అటువంటి డ్రామాని వైసీపీ మరోసారి క్రియేట్ చేస్తుందని అంటున్నారు. అసలు ఏం జరిగి ఉండొచ్చు, మీ ఒపీనియన్ సార్ దీనిపైన? ఒకటి, ఆయన కంటి మీద గాయం ఉంది అనేది వాస్తవం. అవును, గాయం కనిపిస్తుంది. అయితే ఆ గాయం ఎలా అయింది, ఎవరైనా రాయి విసిరారా? ఇప్పుడు ఆల్రెడీ ఒక రౌడీ షీటర్ ఒక ముగ్గురిని అనుమానితుల్ని తేల్చారు. ఈ ముగ్గురు అనుమానితులు నిజంగా చేశారా లేదా అనేది పోలీసు వాళ్ళు వాళ్ళని ఇంట్రాగేట్ చేసి ఏదో సమాచారం రాబడతారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో జనరల్గా ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ మూడ్లో ఉన్నారు కాబట్టి ఎన్నికల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరి వెర్షన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, ఇది రాయి దాడి అవునా కాదా అనేది కూడా ఒక చర్చ ఉంది. ఆయనకి వేసినటువంటి దండలు వాటిలో ఏదైనా గుచ్చుకునే అవకాశం ఉందా? దండల్లో ఏదైనా అంటే జనరల్గా దారాలతో చుడతారు దండలు, దాంట్లో ఏదైనా ఇది ఉంది, ఏదైనా తీగలు లాంటివి ఉండి అవి గుచ్చుకున్నాయా అనే చర్చ కూడా ఒకటి పెట్టారు, ఒకటి నడుస్తోంది సర్క్యులేషన్. దానివల్లనే జరిగి ఉండొచ్చు అనేది కొంతమంది ఒక అభిప్రాయానికి వచ్చేసి ఉన్నారు. అవును, దానివలన జరిగినప్పటికీ దారం ఉండాల్సిన దానిలో తీగలు ఎందుకు ఉంటాయి అనే చర్చ తీసుకురావచ్చు ముందుకి. దాడి జరిగింది అనేది సింపతి గెయిన్ చేస్తుంది అనేది వాస్తవమే. ఈ సింపతి వర్కౌట్ చేయాలి అనే ఆలోచన జనరల్గా ప్రతి ఎన్నికలకు ముందు ఏదో బలి ఉంటుంది, ఎలక్షన్ బలి అనే ఒక అభిప్రాయం ఉంది కదా చాలామందిలో. అంటే మనకి వంగవీటి రంగా మర్డర్ జరిగిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది 89 ఎన్నికల్లో. ఆ తర్వాత రామారావు గారు గెలిచినప్పుడు బాంబులు శివారెడ్డి హత్య జరిగింది హైదరాబాదులో. పెళ్లికి వచ్చాడు ఆయన, ఆ పెళ్లిలోంచి బయటకు వచ్చిన సందర్భంగా ఆయన చంపేశారు. ఇలా ప్రతి ఎన్నికలకి ముందు ఒక సెన్సేషనల్ మర్డరు, లాస్ట్ ఎలక్షన్ ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. ఈసారి అంటే ప్రతి ఎన్నిక కూడా బలి కోరుతుంది అనే ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది కదా. ఇటువంటి సమయంలో ప్రతిపక్షాలు మాట్లాడేటప్పుడు కూడా కొంచెం సంయమనంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈవెన్ షర్మిల గారు మాట్లాడిన పద్ధతి కూడా ఎవరికి వాళ్ళు ఇది నిజంగా జరిగి ఉంటే తప్పు అంటున్నారు. అక్కడ ఏమవుతుంది, అవతల వాళ్ళకు ఒక లీడ్ ఇచ్చినట్టు అవుతుంది. చంద్రబాబు నాయుడు పర్టికులర్గా ఈ కోడికత్తి సీను ఈ గొడవతో కంపేర్ చేయటం మొదలు పెడితే వాళ్ళు మల్లెల బాబ్జీని పట్టుకొస్తారు. మల్లెల బాబ్జీ అని ఒక పాత కేసు ఉంది. ఎన్టీ రామారావు గారి మీద ఒక కుర్రోడు దాడి చేశాడు, కత్తి పెట్టి పొడిచాడు, ఆయన చెయ్యి అడ్డు పెట్టాడు, చేతిలో దిగింది కత్తి, బొటన వేలిలో కత్తి దిగాను. ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు, ట్రీట్మెంట్ తీసుకున్నాడు, అతను అరెస్ట్ చేశారు. మల్లెల బాబ్జీ అతని పేరు. తర్వాత అతను ఒక హోటల్ రూమ్లో సూసైడ్ చేసుకు చనిపోయాడు. చనిపోయటానికి ముందు చంద్రబాబు నాయుడుకి అతను లేఖ రాశాడు అని కూడా ఒక ప్రచారం ఉంది. లేఖ రాశాడు, అయితే అది డిజైన్డ్ ప్రోగ్రాము అని ఆ రోజున కాంగ్రెస్ ఆరోపించింది. ఓకే, అంటే సింపతి కోసం వాళ్ళే తెలుగుదేశం పార్టీ నాయకులు పర్టికులర్గా చంద్రబాబు నాయుడు డిజైన్ చేసి జరిపించినటువంటి అటాక్ అని. అందుకని చంద్రబాబుని కాంటాక్ట్ చేయడానికి అతను ట్రై చేశాడు, చంద్రబాబు యాక్సెస్ ఇవ్వలేదు, ఆ డిప్రెషన్లో అతను చనిపోయాడు సూసైడ్ చేసుకుని అనేది ఒక కథనం. అది నిజమా కాదా అనేది దానికి సంబంధించిన ప్రూవ్ అయిపోయి కోర్టులో సబ్మిట్ చేసినటువంటి దాఖలాలు ఏం లేవు. ప్రచారంలో ఉన్న కథ చెప్తున్నాను నేను. ఇలా మల్లెల బాబ్జీ ఎపిసోడ్ని మళ్ళీ పట్టుకురావచ్చు రంగం మీదకి, వీళ్ళు కోడికత్తి సీనుని పట్టుకొస్తాయి. అసలు వీటన్నిటికంటే కూడా ఇలాంటి రాళ్ళు వేసినటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వైస్రాయ్ హోటల్కి వచ్చినప్పుడు ఆయన మీద చెప్పులు వేయించారు కదా, అది వాస్తవమే కదా సీను. అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, పివి నరసింహారావు పాల్గొంటున్నటువంటి ఒక సభలో చెప్పులు విసిరారు వాళ్ళ మీదకి. కాంగ్రెస్ కార్యకర్తలే, కాంగ్రెస్ పార్టీ నాయకులే వాళ్ళు.
వాళ్ళ మీద చెప్పుల దాడి జరిగింది, కోట్లను టార్గెట్ చేస్తూ జరిగింది. అది వైఎస్ రాజశేఖర రెడ్డి చేయించాడు అనేది విస్తృత ప్రచారం ఉంది. ఈ రోజుకి చాలామంది అది వాస్తవం కావచ్చు కూడా. అయితే వీళ్ళ అభిప్రాయం ఏంటి, అది కోడెల టార్గెట్, అది కోట్ల విజయభాస్కర్ రెడ్డి టార్గెట్గా జరిగిన దాడి, అనుకోకుండా పివి నరసింహారావు గారు ఉన్నారు అక్కడ అనేది ఒక కథ, ఒక వెర్షన్. అయితే దీనిలో విచిత్రమైన అంశం ఏంటంటే, ఇలాంటివి జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నాడు కదా, ఆయన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తూ ఉన్న సమయంలో ఏలూరు దగ్గర ఆయన మీద కూడా రాళ్ల దాడి జరిగింది, ఆయనకు కూడా గాయాలు అయినాయి. ఆ దాడి చేసింది తెలుగుదేశం వాళ్ళు అని ఆ రోజుల్లో కొంతమందిని అరెస్ట్ చేయటము అది కూడా జరిగింది. ఆ తర్వాత కేసు ఫాలో అప్ కాల. ఇలా రాళ్ల దాడులు జరగటం అనేది సాంప్రదాయం ఉంది మన దగ్గర. రాళ్ళు చెప్పులో వేసి అవతల వాళ్ళని న్యూనతపరచటము, గాయపరచటము ఇలాంటివి ఉన్నాయి. అలాగే దళితుల మీద ఆగ్రహం వచ్చినప్పుడల్లా అంబేద్కర్ విగ్రహం మీద ఇది పూయటం, అంబేద్కర్ విగ్రహం మీద ఏవేవో పోయటము, చెత్త పోయటం, అలాగే చెప్పుల దండలు వేయటం, ఇలాంటి పనులు చేసిన చరిత్ర కూడా మనకు ఉంది. ఎవరు చేశారు ఏమిటి అనేదాన్ని పక్కన పెడితే, అంటే తమలో ఉన్నటువంటి క్రోధాన్ని వ్యక్తం చేయడానికి అదొక మార్గంగా ఎంపిక చేసుకుని కదులుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారనేది ఇది ఒక మానసిక వైకల్యంగా అనుకోవచ్చు. మానసిక వైకల్యంగా అనుకుంటే అలాంటి వాళ్ళు ఉన్నారు. జరిగిన ఘటనలు చూస్తే మనకు ఆ చరిత్ర ఉందనేది అర్థమవుతుంది కదా. అలాగే ఈసారి ఆయన ఒకవేళ సింపతి కోసం ఆయనే చేయించుకున్నాడు అని మాట్లాడుతున్నారు కదా. కోడికత్తి సీనును కంపేర్ చేయటం అంటే ఏమిటి, సెటైరికల్గా తన మీద తనే దాడి చేసుకుని సింపతి కోసం పాకులాడుతున్నాడు ముఖ్యమంత్రి అనేది ఓపెన్. దాదాపు ఇదే అభిప్రాయాన్ని నర్మగర్భంగా ఏదో పద్ధతిలో షర్మిల దగ్గర నుంచి మొదలు పెడితే చంద్రబాబు వరకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులందరూ మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రమే జరిగిన దాడిని ప్లెయిన్గా ఖండించింది. పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశాడు. పైగా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకి బయట యూట్యూబ్లోను వాటిల్లోనూ పెడుతున్నటువంటి థంబ్నెయిల్స్లో ఒక అడుగు ముందుకేసి, అంటే వాళ్ళు అన్న మాట కంటే ఒక అడుగు ముందుకేసి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాళ్లతో కొట్టడం ఏంటి, చెప్పులతో కొట్టే రోజులు కూడా వస్తాయని వీళ్ళు థంబ్నెయిల్ పెట్టి, దానిలో ఆయన ఆ మాట అనలేదు. కానీ థంబ్నెయిల్స్ అలా ప్రచారం జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఇదేం చూసావు ముందుంది ముసళ్ళ పండగ అన్నాడని ఇదొక ప్రచారం నడుస్తోంది. అంటే వాళ్ళ అన్న మాటల్ని కొంచెం పెంచి ఎంబోజ్ చేసి చెప్పడం అనే ప్రోగ్రాం ఒకటి నడుస్తోంది. కానీ వాళ్ళు లీడ్ ఇచ్చారు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళు లీడ్ ఇచ్చారు. అలా కాకుండా ఈవెన్ షర్మిల కూడా అలా కాకుండా జరిగిన దాడి ఎలా జరిగింది అనేది పోలీసులు దర్యాప్తు చేస్తారు. దోషులు ఎవరైనా సరే వాళ్ళని శిక్షించి తీరాల్సిందే. వాళ్ళు మా పార్టీ వాళ్ళ ఇంకొక పార్టీ వాళ్ళ అనే గొడవ వద్దు. ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు ద్రోహులే. వాళ్ళు ద్రోహులని తేలితే ఒకవేళ మా పార్టీ వారు అయింటే వారిని తక్షణమే మేము బహిష్కరిస్తాం. ఈ కల్చర్ని ప్రమోట్ చేయడం మా ఉద్దేశం కాదు అని చెప్పి జరిగిన దాడికి ఖండిస్తూ ముఖ్యమంత్రి గారికి సానుభూతి చెప్తే గౌరవప్రదంగా ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఎప్పుడైతే కోడికత్తి అన్నారో వాళ్ళు వాళ్ళ వెర్షన్లో వాళ్ళు మాట్లాడతారు కదా. ఇది చంద్రబాబు అంతకుముందు మాట్లాడినటువంటి కొన్ని ఉపన్యాసాల్లో జనాలు రాళ్లతో కొడతారు లాంటి మాటలు మాట్లాడాడు. అవి కట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు అవి కట్ చేసి వైరల్ చేయడంతో ఏంటి, అది ప్రయోజనమే, రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవడైనా చూస్తాడు, ఎన్నికల టైం కాబట్టి. అయితే మీరు అవకాశం ఇవ్వకూడదు, అవతల వాళ్ళకి మీరు దొరకకుండా ఉండేలాగా మీ మాట తీరు ఉండాలి, మీ ప్రకటనలు తీరు ఉండాలి. అలా లేదు. వీళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు. అగ్రెసివ్గా ఉండటం యాక్టివ్ అపోజిషన్ అనేటువంటి ఒక సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారే పుట్టించి ఆయనే నడుపుతున్నాడు దాన్ని తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఏ మాట అంటే ఎవరు ఏ లీడ్ తీసుకుని ఎటు ప్రయాణం చేసి ఎవరి మీద దాడి చేస్తారు అనేటువంటి పరిస్థితి కల్పించారు అక్కడ. జరిగింది తప్పే, ఎవరు చేసినా. అది ఒకవేళ దండలో ఏదైనా ఉండి గుచ్చుకుంటే అసలు ఎందుకు ఉంది అనేది పరిశోధించాలి కదా.
ఆ దండల్లో అలా గుచ్చుకునేది ఎలా వచ్చింది అనే దాని మీద ఒక పరిశోధన జరగాల్సి ఉంది. పోలీసుల బాధ్యత, పోలీసుల చేతుల్లో ఉంది వ్యవహారం. ఉన్నప్పుడు వాళ్ళు తేలుస్తారు ఎవరు ఏమిటి అనేది. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందిని మూశారు. ఇప్పుడు పోలీసులు ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రభుత్వం లేదు, అక్కడ సుషుప్తావస్థలో ఉంది. పైగా విస్పరింగ్ క్యాంపెయిన్ ప్రకారం కూటమి గెలిచేస్తోందని కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తారని గొడవ చేయక్కర్లా. అవును. అందుకని ప్రస్తుతానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన దీని మీద వాళ్ళ దాడులు మానేసి గౌరవప్రదంగా వ్యవహరించడం మొదలు పెడితే అటునుంచి కూడా అనివార్యంగా ఒక గౌరవప్రదమైనటువంటి వాతావరణం వస్తుంది. వాళ్ళు దెబ్బతిని ఉన్నారు కాబట్టి కొంచెం అగ్రెసివ్గా మాట్లాడే అవకాశం ఉంది. దాన్ని కన్సిడర్ చేయండి. మీకున్న అనుమానాలు బయటకు మాట్లాడకండి, ఇంటర్నల్గా ఉంచుకోండి. ఒకవేళ అది కాకపోతే మేము ఇదే అభిప్రాయపడ్డామని తర్వాత చెప్పండి. అంతే తప్ప ముందు నుంచి మీరు ఇది వాళ్ళే చేయించేసుకున్నారంటే మీరు చేయించుకున్నవి ఏమిటి, మల్లెల బాబ్జీ కథ ఏంటి అంటారు వాళ్ళు. కాబట్టి ఇంకొక చర్చ ఉంది అసలు. చంద్రబాబు నాయుడు అలిపిరి కూడా అది నక్సలైట్లతో మాట్లాడుకుని ఆయనే చేయించుకున్నాడు అనే నమ్మేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో. అలాగే మాగుంట సుబ్బరామరెడ్డి గారి హత్య కూడా అది ఏదో ఒక ప్రయోజనం కోసం నక్సలైట్లతో కుమ్మక్కై చేయించిన హత్య అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. ఆయన ముఖ్యమంత్రి రేసులో ఉన్నాడు, దాని నుంచి తప్పించడం కోసం వ్యూహాత్మకంగా హత్య జరిగింది అని ఇప్పటికీ మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో. వీటికన్నిటికీ అందరూ సమాధానాలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ, అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, మాగుంట ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూటమిలో ఉన్నారు. అందరూ అన్ని రకాలుగా అందరూ ఇరుక్కుని ఉన్నారు దీనిలో, అంటే ఇలాంటి వ్యవహారాల్లో. అందుకని మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు వాళ్ళ మీద రాయేసే ప్రయత్నం చేస్తున్నారు? మీ ఆర్గ్యుమెంట్ల ద్వారా రాయి మీరు వేయకపోయినా మీరు దానికి చెప్పేటువంటి, అంటే మీరు సంతాప ప్రకటనలో కూడా సెటైర్ వేస్తే అలాగా. ఇప్పుడు దాడి జరిగింది అని అనుకుని కదా మీరు ప్రాక్టికల్గా ఆయన మొహం చూపిస్తున్నారు కదా, దెబ్బ తగిలింది. ఆ తగిలిన దెబ్బ మీద మీరు విచారం వ్యక్తం చేయండి, అంతే చాలు. అదనపు మాటలు వద్దు. ఇది ఇలా అయి ఉండొచ్చు, అనవసరంగా మమ్మల్ని విమర్శిస్తున్నారు అనక్కర్లేదు అసలు. మీరు ఎప్పుడైతే మమ్మల్ని విమర్శిస్తున్నారు అనే మాట వచ్చిందో ఆటోమేటిక్గా చర్చ మొదలవుతుంది. చర్చ మొదలుపెట్టే పరిస్థితి కల్పించకండి. అసలు అవతల లీడ్ ఎందుకు ఇస్తున్నారు మీరు? లీడ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అది డిస్కసివ్ పాయింట్గా మారుతుంది. మీరు ఒక 4 పాయింట్లు మాట్లాడితే వాళ్ళు 8 పాయింట్లు మాట్లాడతారు. రోడ్ల మీద కొట్టుకునే పంచాయతీలు లాంటిదే ఇది దాదాపుగా. రోడ్ల మీద ఏదో చిన్న ఇగో క్లాష్ వస్తుంది, వాళ్ళిద్దరూ చాలా ఇల్లాజికల్గా కొట్టుకుంటారు. ఇల్లాజికల్గానే జరుగుతాయి చాలా ఇన్సిడెంట్లు. అందులో కొన్ని వైలెంట్ ఇన్సిడెంట్లు కూడా జరగచ్చు. వెపన్స్ వాడి హత్యల దాకా వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఇది ఈ ట్రెండ్ బాలా, తెలుగుదేశం వ్యవహరిస్తున్న తీరు బాలేదు. జరిగిన దాడికి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి లీడ్, లేకపోతే జనసేన ఇచ్చినటువంటి లీడ్, దాని మీద అవతలాలు మాట్లాడటం మొదలుపెట్టారు. కాబట్టి ఆ లీడ్ ఇవ్వటం వీళ్ళ తప్పు. రెండోది, గతంలో ఆయన మాట్లాడినటువంటి సభల్లో కూడా ఎందుకు ఆ మాటలు మాట్లాడటం, ఎందుకు రాళ్లతో దాడి చేయాల్సి ఉంటుంది, జనాలు దాడి చేస్తారు, రాళ్ళు కొడతారు, చెప్పులు వేసుకు కొడతారు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? తర్వాత ఎప్పుడో దాని లీడ్ ఇప్పుడు జరుగుతోంది కదా, ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు ఆ బయటలన్నీ తీసి ప్రసారం చేస్తున్నారుగా రకరకాల మాధ్యమాల్లో. సో ఆ రోజు అన్నాడు కాబట్టి ఈరోజు ఈయనే చేయించాడు అంటానికి ఒక ప్రాథమిక సాక్ష్యం కింద ఆ బయట ఉపయోగపడుతోంది కదా. అందుకని మీరు ప్రజలతో, అంటే ఓపెన్ డయాస్ మీద మాట్లాడేటప్పుడు చాలా అగ్రెసివ్ లీడ్స్ ఇచ్చేలాగా మాట్లాడే ప్రయత్నం చేయటం తగ్గించుకుంటే మంచిది. నాలిక చేత్తో పట్టుకు మాట్లాడాలి. ఇంగ్లీష్ వాళ్ళు చెప్పినట్టు హోల్డ్ యువర్ టంగ్ అన్నాడు. నాలిక చేత్తో పట్టుకొని మాట్లాడకపోతే ఇలాంటివే వస్తాయి. ఇప్పుడు ఏదో తెలుగుదేశం పార్టీ గొప్పగా ఉందని నేను చెప్పట్లేదు, కూటమి అంతకంటే గొప్పగా ఉందని చెప్పడం లేదు.
వీళ్ళు మాట్లాడుతున్న మాటల్లోనే కొంత వీళ్ళ ప్రమేయం ఉందేమో అని అనుమానం, వీళ్ళే లీడ్ ఇచ్చేలాగా బిహేవ్ చేస్తున్నారు. ముందు అది మానేసి సంయమనంతో వ్యవహరించి జరిగిన ఇన్సిడెంట్ వరకు కన్ఫైన్ అయ్యి మిగిలిన బాధ్యత పోలీసులకు అప్పచెప్పి ఆ తర్వాత మాత్రమే మాట్లాడే నిర్ణయం తీసుకుంటే ఈ రాజకీయ రాద్ధాంతం ఈ ఇన్సిడెంట్ కేంద్రంగా జరగదు. దీనికి అంటే ఇప్పుడు జరుగుతున్న రచ్చకి దానికి ఎవడు బాధ్యుడు, ఎవడు చేశాడు అనేది పక్కన పెట్టద్దాం, పోలీసుల వ్యవహారం. కానీ ఇప్పుడు జరుగుతున్న రచ్చకు తెలుగుదేశమే నాయకత్వం వహిస్తోంది. ఇది కల్చర్ కాదు. అందుకని తెలుగుదేశం పార్టీ కొంచెం సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇది అసహనంతో బిహేవ్ చేస్తున్నారేమో అని అనుమానం వస్తుంది. అంటే ఎక్కడో అతనికి ఎడ్జ్ వచ్చేస్తుందేమో, దీనివలన అది రాకుండా మనం అడ్డుపడకపోతే, అంటే గోల్ కీపర్ రోల్ ప్లే చేస్తున్నారు వీళ్ళు. ఆయన గోల్ కొట్టేస్తున్నాడేమో, మన బాధ్యత మనం గోల్ కీపర్లో అడ్డుకోవాలి ఆ బాల్ని అన్న తాపత్రయం కనిపిస్తోంది. కానీ మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు అనే స్పృహ కోల్పోతున్నారు వీళ్ళు. ఆ స్పృహ కోల్పోయినటువంటి పొలిటీషియన్ ప్రమాదకరం. అందుకని ఈ టోటల్ ఎపిసోడ్లో కూటమి తాలూకా వ్యవహార శైలి బాలేదు. అంటే అవతల వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు గొప్పగా ఉందని కాదు, వాళ్ళకి అవకాశం కల్పించి గేమ్లోకి తీసుకొచ్చారు. వాళ్ళు ఒక గేమ్ మొదలుపెట్టారు అనుకుంటే మీరు గౌరవప్రదంగా వ్యవహరిస్తే అసలు సీన్ ఉండేది కాదుగా. మీరు అలా లేక కదా, మీరు యాక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేసి కదా ఈ రచ్చ రేపారు. సో ఈ రచ్చ రేపడానికి కారణం ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ, లేకపోతే పవన్ కళ్యాణ్ అనే వస్తుంది. అందుకని వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.